V3 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే. దేవీ నవరాత్రులని స్త్రీలు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. గుళ్ళల్లో పరాశక్తికి అర్చనలతో పాటు ఇళ్లల్లో అమ్మవారిని పెట్టి కుంకుమార్చనలు, లలితా సహస్రనామాలతో 9 రోజులు అమ్మను శక్తి కొలది అర్చించి సుఖశాంతులు ఇవ్వాలని కోరుకుంటారు. ఆ శక్తి స్వరూపిణి అందరికీ అభయమివ్వాలని కోరుకుంటూ మహాశక్తి పాద పద్మాలకు ప్రణమిల్లుతూ దేవీ నవరాత్రుల ప్రారంభం సందర్భంగా ప్రత్యేక కథనం. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు, 10వ రోజు విజయదశమితో కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండగ. ఈ పండగకు దేవీ నవరాత్రి అని, శరదృతువులో ఆరంభంలో వచ్చే పండగ కనుక శరన్నవరాత్రి అని అంటారు. పూజలో విద్యార్థులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం సాధిస్తారని విశ్వసిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం కూడా ఒక ఆనవాయితీ. దసరా సందర్భంగా అమ్మవారిని వేర్వేరు అలంకారాలలో కొలుచుకుంటాము. తల్లి ఎలాగైతే బిడ్డ పరిస్థితిని బట్టి వేర్వేరు బాధ్యతలు చేపడుతుందో ఒక్కో ప్రాంతంలో ఆచారాలను బట్టి అక్కడ అమ్మవారి అలంకారాలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారు అంటే విజయవాడ కనకదుర్గమ్మే. ఇక్కడి దేవతని మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దేవిగా అలంకరిస్తారు. త్రిపురాత్రయంలో శ్రీ బాల త్రిపుర సుందరిదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైనది. సమస్త దేవి మంత్రాలలోకెల్లా శ్రీ బాల మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి ఆమె అనుగ్రహం పొందితే సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3వ రోజున అమ్మ శ్రీ గాయత్రీదేవి పంచముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధిదేవత. ప్రతిరోజు త్రిసంధ్యా సమయంలో 1000 సార్లు గాయత్రి మంత్రం పఠిస్తే వాక్శుద్ధి కలుగుతుంది. 4వ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం విరాజిల్లుతుంది. అన్నం జీవుల మనుగడకు ఆధారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజక్షేత్రంగా క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణాదేవి విరాజిల్లుతుంది. 5వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితాదేవి అలంకారంతో అలలారుతుంది. శ్రీచక్ర అధిష్టాన శక్తి పంచదశాక్షరి అధిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించక పూర్వం ఈ దేవి ఉగ్రరూపిణిగా చండీదేవిగా పిలువబడేది. ప్రతిష్ఠించాక పరమశాంత రూపిణిగా లలితాదేవి పిలువబడుతుంది.
6వ రోజున మంగళప్రద దేవత శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంతో దర్శనమిస్తుంది. అష్టరూపాలలో అష్టసిద్ధులు ప్రసాదించే దేవత. ఆదిపరాశక్తి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలుగా ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మి అలంకారం జరుగుతుంది. 7వ రోజున చదువుల తల్లి సరస్వతీదేవి అలంకారంతో జ్ఞానం ప్రసాదిస్తుంది మహాసరస్వతి. సప్త రూపాలలో ఉంటుందని అంటారు. మహాసరస్వతీదేవి శుంభులనే రాక్షసులను వధించింది. 8వ రోజు శ్రీ దుర్గాదేవి అలంకారం దుర్గతులను నాశనం చేస్తుంది. అమ్మ రురుకుమారుడు అనే రాక్షసుని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అంటారు. శ్రీ దుర్గాదేవి ఉగ్రస్వరూపిణి కనుక ఈ దేవిని దుర్గ సహస్రనామాలకు బదులు శ్రీ లలితా అష్టోత్తరాలు, శ్రీ లలితా సహస్రనామాలతో పూజిస్తారు. ఎందుకంటే లలితాదేవి పరమశాంత స్వరూపం. 9వ రోజున మహిషాసురుణ్ణి చంపడానికి దేవతలందరూ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్రకీలాద్రిపై వెలిసింది. 10వ రోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను అపరాజిత అంటారు. ఎల్లప్పుడూ విజయాలను పొందుతుంది కాబట్టి విజయ అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహాపరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై ఉంటుంది. విశ్వాసంతో నమ్మి కొలిచే వారిని తప్పక కరుణిస్తుంది ఆ తల్లి. కొలిచే వారికి కొంగు బంగారమై కరుణా కటాక్షాలను మనపై ఉంచాలని కోరుకుంటూ V3 న్యూస్ ఛానల్ యాజమాన్యం ప్రజలందరికీ మరొకసారి శరన్నవరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరొక కార్యక్రమంలో కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.